హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజైతే వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకైతే ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందండి. ఎందుకంటే నేను ఈరోజు చూపించే రెసిపీస్ అయితే చాలా సింపుల్ అండి. ఇంక ఈరోజు కూడా 5:30కి లేసాను. ఇంకా తర్వాత ఇలా అయితే స్టార్ట్ చేశాను. ఇంకా బయట ఊడ్చి ముగ్గు పెట్టి ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చానండి. నేను ఇడ్లీ దోశకైతే ఏం నానబెట్టలేదు, ప్రిపేర్ చేయలేదు. ఎందుకంటే పిల్లలు సడన్గా ఒకరోజు తింటామంటున్నారు, ఒకరోజు ఇడ్లీ వద్దు అంటున్నారు అని చెప్పి ఇంకా నేనైతే ఏం చేయలేదు. ఈరోజు బీట్రూట్ చపాతీ అయితే చేస్తున్నానండి. ఇదైతే చాలా హెల్దీ కదా. ముందుగానైతే నేను బీట్రూట్ని పైన పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత 2 కప్పుల గోధుమ పిండికి మనం రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ని మొత్తం వేసేసి కొంచెం ఉప్పు వేసి మనం నార్మల్గా చపాతీలకి ఎలా అయితే కలుపుకుంటామో అలానే కొంచెం గట్టిగానైతే కలుపుకోండి. ఎందుకంటే పిండి నానేటప్పటికి మనం బీట్రూట్ పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం మెత్తగా అవుతుంది. ఇక్కడ మళ్ళీ బీట్రూట్లో నుంచి జ్యూస్ తీసి పల్పు పడేసి అలా చేయకండి. ఎందుకంటే బీట్రూట్లో మంచి ఫైబర్ కూడా ఉంటుంది కదా. ఇంకా అలా వేస్తే చపాతీలలో పెద్దగా తెలీదు. ఇంకా పిండి అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్నాను కదా. ఆ లోపు చపాతీలలో తినడం కోసం అయితే పుదీనా టమాటా చట్నీ అయితే చేస్తున్నానండి. ఫస్ట్గా ఒక 5-6 పచ్చిమిర్చిని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇంకా ఆ లోపు ఇక్కడ పుదీనాను అవి కడిగి పక్కన పెట్టుకున్నాను. ఒక 4 టమాటాలు కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు టమాటాలు అదే ఆయిల్లో వేసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే మనం కడిగి పెట్టుకున్న పుదీనా ఎంత కావాలంటే అంత వేసుకోండి. కొలతల్లాగా ఏమీ లేదు. టమాటాలలో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇలా మనకి ఎంత కావాలంటే అంత ఆకుకూరలు వేసుకుంటే మనకే తెలియకుండా మన కడుపులోకి వెళ్ళిపోతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇంక ఇలా వేసాక పైనుండలు అయితే సాల్ట్ కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేసుకుంటే సిమ్లోనైతే మగ్గుతూ ఉంటుంది. ఇంక ఇక్కడ మన పిండి కూడా రెడీ అయిపోతుంది కదండి. కొంచెం మెత్తగా అవుతుంది మనం నార్మల్గా కలుపుకున్నప్పటికీ ఇప్పటికీ. అందుకే ఫస్ట్ కొంచెం గట్టిగా కలుపుకోండి. ఇక్కడ నాకు కొంచెం అయితే మెత్తగా అయ్యింది. ఇంకా నేను కొంచెం ఎక్కువగా పొడిపిండి చల్లుతూ అయితే చేసుకుంటున్నాను. మీరు ఇలా ఎప్పుడైనా మెత్తగా అయితే పొడిపిండి ఇలా చల్లుతూ అయితే చేసుకోండి. లేదంటే కొంచెం పిండి అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి గట్టిగా కలుపుకొని చేసుకోండి. ఇంకా నిజం చెప్పాలంటే నార్మల్ చపాతీల కంటే ఇలా బీట్రూట్ కానీ పాలకూర కానీ వేసుకున్న చపాతీలు చాలా సాఫ్ట్గా చాలా ఈజీగా అండి చేసుకోవడం. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. నిజంగా చాలా ఈజీగా అయిపోతుంది. ఇంక ఇలా చపాతీలు అన్నీ చేసుకొని కాల్చుకున్న తర్వాత ఇంకా పిల్లలకి కూడా తీసుకెళ్ళి అయితే తినిపిస్తున్నానండి. ఇంకా వాళ్ళు అప్పటికే స్నానం చేసి డ్రెస్సులు అవి వేసేసుకున్నారు. ఇంకా షూలు కూడా వేసుకుంటున్నారు. ఇంకా నేను ఆ లోపు టైం వేస్ట్ ఎందుకని చెప్పి ఇలా తినిపిస్తూ ఉంటాను. పొద్దున పూట అయితే ఇంకా వాళ్ళే రెడీ అవుతూ ఉంటారు, మా పిల్లలు ఇద్దరు. ఇంకా తినిపించడం వాళ్ళు షూలు వేసుకోవడం అయిపోయాక ఇంకా పాపకైతే రిబ్బన్లు అవి వేసేస్తానండి. ఇంక ఇక్కడనే కొంచెం టైం అయితే నాకు ఎక్కువగా పడుతూ ఉంటుంది. కానీ ఇంకా ట్రై చేస్తున్నాను. ఇంకా ఎక్కువగానైతే రాలేదు రిబ్బన్లు వేయడం, కానీ పర్లేదు ఎలానో మేనేజ్ అయితే చేస్తున్నాను. నేను ఈరోజు వేసుకున్న డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. అయితే కంఫర్ట్గా చాలా బాగుంది. కొందరికి నైటీస్ అవి ఎక్కువగా వేసుకోవడం ఇష్టం ఉండదు కదండి. అలాంటి వాళ్ళు ఇలా అయితే కొంచెం బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, వేసుకుంటే కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా నేనైతే ఇవే ఎక్కువగా ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ నేను మీషోలోనే తీసుకున్నాను. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి దింపేసి ఇంకా రాగానే ఇవన్నీ నైట్ తోమిన గిన్నెలు అండి. ఇంకా అవైతే పొద్దున్నే సర్దలేదు, కొంచెం ఇవాళ లేట్ అయిపోయింది, హడావిడి అవడంతో సర్దుకోలేదు. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇవన్నీ అయితే సర్దాను. ఇప్పుడు మళ్ళీ పిల్లలకైతే లంచ్ ప్రిపేర్ చేయాలి. పొద్దున్నేమో స్నాక్స్కి అలాగే టిఫిన్ చేసి వాళ్ళను తినిపించి ఇంకా వాళ్ళని రెడీ చేసి దింపొచ్చేసరికి టైం అయిపోతుందండి. ఇంక ఇంటికి వచ్చి కాసేపు వీడియోస్ అవి ఎడిట్ చేసుకునేసరికి 10 అలా అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదండి. ఇంక ఈరోజు లంచ్ అయితే చాలా స్పెషల్ అని చెప్తాను. ఇది చాలా హెల్తీ రెసిపీ. ఇంకా తర్వాత రైస్ అయితే పెట్టాను కడిగి స్టవ్ పైన. రైస్ అయ్యేలోపు ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినే గిన్నెలు ఉంటాయి కదా, అసలే బీట్రూట్ అవి మిక్సీ పట్టాను. ఒక పక్కన రైస్ అవుతుంటే ఇవన్నీ అయితే కడిగేసుకున్నానండి. ఇంకా రైస్ అయితే అయిపోయింది, గిన్నెలు కూడా తోమేశాను. ఇంకా తర్వాత ఇక్కడ క్యారెట్ రైస్ చేస్తున్నానండి. క్యారెట్ రైసే కానీ ఇంకా చాలా హెల్దీ యాడ్ అయితే చేస్తున్నాను, హెల్దీ రెసిపీస్ అయితే. అదేంటో మొత్తం వీడియో చూసేయండి. ఇంకా క్యారెట్ని అయితే పీల్ చేసుకొని తురుముకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవి కొంచెం వేగాక దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇంక ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని అయితే వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు లైట్గా సాల్ట్ అయితే వేసి కలుపుకోండి. ఇంకా మనం ఇందాక వండుకున్న అన్నం ఉంటుంది కదా, మనకి ఎంత కావాలో అంత దీంట్లో అన్నం క్యారెట్లోనైతే వేసుకొని ఇంక అంతా ఒకసారి బాగా కలిపి అయితే ఈ మధ్య మునగాకు కారం పొడి అయితే ఎక్కువగా చేస్తున్నానండి. చేయడమే కాదు తింటున్నాం కూడా. అన్ని కూరలలో వేస్తున్నాను, ఇడ్లీలలో, పచ్చళ్ళలో, ఇలా కూరలలో కూడా వేస్తున్నాను. ఈ రైస్లో అయితే ఇలా ఒక 2-3 స్పూన్లు వేసుకొని ఇంకా మనకు కావాల్సినంత రుచికి సరిపడ ఉప్పు అలాగే 2 నిమ్మకాయలు పిండితే ఉంటుందండి రైసు.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మునగాకు కారం పొడి, దీంట్లో క్యారెట్ ఉంది, పల్లీలు ఉన్నాయి. ఇవన్నీ హెల్తీ రెసిపీసే కదండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అదేంటో అండి, ఈ మునగాకు కారం పొడి ఎంత ఎక్కువ తింటామో ఆ రోజు అంత ఎక్కువగా ఆకలి వేస్తూ ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటున్నారు, కొంచెం కూడా చేదు లేకుండా. ఇంకా మునగాకు ఇంట్లో అయితే ఉందండి. నేనైతే ఖచ్చితంగా వీడియోనైతే మీకు షేర్ చేస్తాను. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. నిజం చెప్తున్నాను, నేను సాంబార్ మసాలాలో అయితే సాంబార్ పొడే వేయట్లేదండి. సాంబార్ మసాలా చేసుకుంటాం, మనం బయట నుండి తీసుకొస్తాం కదా, నేనైతే అలా ఏమీ వేయట్లేదు. మునగాకు కారం పొడే ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. ఎంత టేస్టీగా వస్తుందో అసలు. ఫ్రై రెసిపీస్ అయితే ఇంకా చెప్పని అవసరం లేదు, చేయడం కూడా చాలా సింపుల్ అండి. నేనైతే మీకు ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేసుకుంటాను మీతో. ఇంక ఇక్కడ రైస్ అయితే అయిపోయింది కదా, ఇంకా రైస్ అయితే బాక్స్లలో పెట్టి కొంచెం కడాయితే పెడుతున్నాను. వాళ్ళు ఎక్కువగా తినరు, అందుకే కొద్దిగా పాపకి బాబుకి అయితే బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజుకైతే ఇదండి హెల్తీగా. మార్నింగ్ అయితే బీట్రూట్ చపాతీ చేశాను, వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు. ఆ తర్వాత ఈ రైస్ చేశాను. 2 హెల్తీ రెసిపీస్ కదండి. మనకు ఇష్టంగా చేస్తే పిల్లలు కూడా అలానే ఇష్టంగా తింటే మనకి ఇంకేం కావాలి చెప్పండి. బాక్సులలో పెట్టి ఇంకా పిల్లల కోసం అయితే బాస్కెట్లలో అయితే తీసుకెళ్ళిపోయానండి. ఇంకా తర్వాత నేనైతే ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకా నేను కూడా క్యారెట్ రైస్ అవి పెట్టుకొని తిన్నానండి. అబ్బాబ్బాబ్బా, తింటున్నా కొద్దీ తినాలనిపించిందండి నాకైతే. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. మరి వెళ్ళే ముందు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటో నాకు కామెంట్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్దీ రెసిపీస్ మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అన్ని హెల్దీ రెసిపీసే కదా. మరి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.